కలలో ఈ 7 గనుక మీకు కనిపిస్తే భారీగా ధనలాభం ఉంటుంది. అయితే ఆ 7 ఎటువంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కలల ప్రపంచం ఒక ప్రత్యేకమైన ప్రపంచం. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కలల ప్రపంచం అనేది ఉంటుంది. ఇక జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధించింది స్వప్నశాస్త్రం ప్రకారం అనేక కలలు జీవితంలో మంచి సంఘటనలను సూచిస్తుంది అని నమ్ముతారు. అయితే చాలా కలలు చెడు సంఘటనలను కూడా సూచిస్తాయి అని కూడా నమ్ముతారు. అయితే కలలో ఈ 7 గనుక మీకు కనిపిస్తే భారీగా ధనలాభం ఉంటుందట. అయితే ఆ 7 ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో మండుతున్న దీపాన్ని చూడటం శుభస్వప్నంగా పరిగణించబడింది. ఈ కళ ఎక్కువ ధనలాభాన్ని సూచిస్తుంది. ఇంకా ఒక వ్యక్తి కలలో తనకు తాను ఉంగరం ధరించినట్లుగాని కనిపిస్తే లక్ష్మీదేవి దయ చూపుతుంది అని అర్థం. ఇక కలలో చెవి పోగులు లేదా చెవి దుద్దులు చూసినట్లయితే మీరు డబ్బు సంపాదించబోతున్నారు అని అర్థం. స్వప్నశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో పామును గనుక చూసినట్లు అయితే ఆ వ్యక్తి రాబోయే కాలంలో డబ్బుని సంపాదించబోతున్నాడు అని అర్థం. అది సంకేతం కూడా. అయితే కలలో బంగారం గనుక కనిపిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపై ఉండబోతుంది అని అర్థం చేసుకోవాలి. త్వరలోనే ధనవంతులు అవుతారని కూడా అర్థం చేసుకోవాలి. ఇక కలలో గులాబీ పూలు కనిపిస్తే చాలా మంచిది. వారిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది, కురుస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇకపోతే కలలో గనుక పాలు తాగినట్టు కనిపించినట్టయితే చాలా మంచిది. వారికి ధనలాభం రాబోతుంది అని గుర్తుంచుకోవాలి. వారు చాలా బాగా సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి. అయితే కలలో ఈ 7 ఎవరికైతే కనిపిస్తాయో వారు చాలా అదృష్టవంతులని గుర్తుంచుకోండి. ఈ 7లో మీకు వరుసగా ఒకటి వెనుక ఒకటి కలలు ప్రతిరోజు పడుతున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ధనవంతులు కాబోతున్నారు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కూడా మీకు కలలో కనిపించినట్టయితే చాలా మంచిది. అయితే మీకు ప్రతిరోజు ఏదో ఒక కళ పడుతూనే ఉంటుంది. అందులోనూ ఎలాంటి కళలు పడితే చెడు, ఎలాంటి కళలు పడితే మంచివో అని కూడా నేను డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే అందులో కొన్ని ఇవి మంచి సంకేతాలను సూచించేవి. ఇలాంటి కళలు వస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలే ఉంటాయని అర్థం చేసుకోగలరు. అయితే ఈ కళల స్వప్నశాస్త్రం గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఈ వీడియోలో. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.